హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రస్తుత కాలంలో సెన్సేషనల్ సృష్టిస్తుంది లేడీ అఘోరి టాపిక్. అయితే తను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పేసి కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. రీసెంట్ గా తను శ్రీకాళహస్తి కూడా వెళ్తే అక్కడ కూడా ఇలాంటి ప్రయత్నం ఒకటే చేసింది. సో తను ఈ ప్రవర్తన వెనుక ఎట్లా ఉంటుంది, తను ఇంకా ముందు ముందు ఏం చేయబోతుంది, మీ అభిప్రాయం? ఏం చేసినా సెన్సేషనలైజ్ కావటం కోసం ఏదో తాపత్రయపడుతోంది అనేది అర్థమవుతుంది. ఆవిడ పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేసింది. లేడీ అఘోరి కాదు, అఘోరి అంతే. అఘోరాకి స్త్రీలింగమే అఘోరి కాబట్టి లేడీ అఘోరి అనక్కర్లేదు. అఘోరి అంటే లేడీ అనే అర్థం. సో ఈ అఘోరీలు అఘోరాలు వీళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు? వీళ్ళు రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటంలో భాగంగా టెంపుల్స్ కూడా ఇంకా గందరగోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగింది అన్నప్పుడు అది కేవలం ఒక మతం చేసింది. ఒక మతానికి సంబంధించినటువంటి కొంతమంది ఈ వేరే పని రీత్యా అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళందరూ ఒక హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ రూమ్స్ అనే వాళ్ళ కోసమే రిజర్వ్ చేయబడ్డాయి. అందులో ఉన్న కుర్రాడే ఒక ఢిల్లీ చేశాడు అని తేల్చారు. అప్పుడు దానికి సంబంధించిన ఫాలో అప్ స్టోరీస్ ఏమీ లేవు. అది దర్యాప్తు వేగవంతంగా చేరాలి, అతనికి శిక్ష పడాలి అనేది కార్యక్రమం ఎక్కడ డ్రైవ్ అవుతున్నట్టుగా మాకు ఎక్కడ కనిపించట్లేదు. ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయి అఘోరీల చుట్టూ తిరుగుతోంది గొడవ. సో ఇప్పుడు రెండు విషయాలు, దీంతో పాటు సనాతన ధర్మం గురించి తరచూ మాట్లాడేస్తున్నారు. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మత పరిరక్షణ కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం. ఆవిడ వెళ్ళి అక్కడ ముత్యాలమ్మ గుడిలో పూజలు చేసి ముత్యాలమ్మ గుడికి జరిగిన ఈ నష్టాన్ని దీనికి నిరసనగా నేను ఆత్మార్పణ చేసుకుంటాను అన్నందుకు కదా తనని తీసుకెళ్లి మహారాష్ట్ర బార్డర్లో వదిలేశారు. అక్కడి నుంచి బైపాస్ అయిపోయి ఆవిడ ఆంధ్రాలో తేలింది. ఆంధ్రాలో తేలి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ని కలుస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడి ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అఘోరిని పవన్ కళ్యాణ్ కలుస్తాడా? ఆయన సనాతనం అంటున్నాడు, ఈవిడ సనాతనం అంటోంది. అన్ని సనాతనాలు ఒకటేనా? అసలు దేవాలయ పరిరక్షణ కోసం వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే ఒక సెన్సిటివ్ విషయం ఎక్కడ జరిగితే అక్కడ వాళ్తున్నారు వీళ్ళు. ఏపీలో ఒక సెన్సిటివ్ విషయం జరిగింది ఈ మధ్య. తిరుమల లడ్డూకి సంబంధించి ఒక సెన్సిటివ్ ఇష్యూ జరిగింది. దాని కంటిన్యూషన్ గా కొన్ని జరుగుతున్నాయి. అంటే తిరుమలలో అన్యమత ప్రచారం, టిటిడిలో అన్యమతస్తులకి ఉద్యోగాలు పీకేస్తాం, ఇలా మత సంబంధమైన వ్యవహారాలకి రాజకీయాల్లో ఒక విలువను ఆపాదించి వాటి గురించి ఎక్కువ చర్చ జరుపుతున్నారు. అందుకని ఇది బ్రైట్ గా కనిపిస్తోంది వీళ్ళకి. మార్కెటబుల్ ఐటమ్ గా మతం కనిపిస్తోంది. ఎప్పుడైతే మార్కెటబుల్ ఐటమ్ గా మతం కనిపించిందో ఈ అఘోరీలు వీళ్ళందరూ పుట్టుకొస్తున్నారు. వీళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తెల్లారలేస్తే సనాతనం అంటున్నాడు. ఇంకా చాలా మంది సనాతన దారి పట్టేవాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళెవరికి సనాతనం అంటే ఏమిటో ప్రాథమికమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నట్టుగా కూడా నేనైతే అనుకోవడం లేదు. ఎందుకు లేదు అంటే సనాతన ధర్మం అంటే ఏమిటి? కుల వ్యవస్థ, అంతకుమించి ఏమీ లేదు. కుల వ్యవస్థని కాపాడుకోవటమే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం. కులాలని మీరు కాపాడండి, ఆ కులాలు మిమ్మల్ని కాపాడతాయని చెప్తాడే. ఏది భగవద్గీతలో చెప్పింది అదే, రామాయణంలో నువ్వు చెప్పింది అదే, టోటల్ గా వీళ్ళ సనాతన ధర్మంలో చెప్పింది కూడా అదే. ఎవరు ఏ పని చేయాలో వారు ఆ పని చేయాలి, అదే ధర్మం. ఈ పని చేసేవాడు ఈ పని వదిలేసి ఇంకో పని చేయటం అధర్మం అని చెప్పారు వాళ్ళు. అంటే మీరు ఒక పారిశుధ్య పని చేయాలి అని ఒక కులానికి కేటాయింపు జరిపినప్పుడు ఆ పారిశుధ్యపు పని మాత్రమే చేయాలి వాడు. అంటే పాకీ పని మాత్రమే చెయ్యాలి. అలా కాదు నేను చదువుకుని స్కూల్లో టీచర్ని అవుతాను, లేకపోతే యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అవుతాను, లేకపోతే సైంటిస్ట్ని అవుతాను అంటే కుదరదు. నువ్వు పుట్టిన కులం ఏమిటి, ఆ కులం ప్రకారమే పని చెయ్యాలి అనేదే సనాతనం, అంతకు మించి ఏమీ కాదు. జైళ్లలో కూడా సనాతన ధర్మాన్ని అద్భుతంగా కాపాడుతున్నారు అని ఆ మధ్య సాయిబాబా గారు చెప్పాడు. జిఎన్ సాయిబాబా
జైళ్లలోకి వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఎవరు ఏ కులమో చూసి లోపల పారిశుధ్యపు పనులు కింది కులాల వాళ్ళకి, హాస్పిటల్లో చీటీలు రాసే పనులు, అలాగే కార్పెంటరీ పనులు ఇలాంటివి కులాల వారీగా కేటాయిస్తున్నారు అని చెప్పాడు ఆయన. నిజంగానే అది జరుగుతోంది. సనాతన ధర్మం వర్ధిల్లుతోంది. ఇంకెందుకు గొడవ? ఇంకెందుకు సనాతనాన్ని మళ్ళీ తీసుకొస్తాను వీళ్ళందరూ గొడవ? ఎందుకంటే వాక్యూమ్ ఉంది, ఆ ఏరియాలో మార్కెట్ ఉంది అని చెప్పి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. ఆవిడ కాళహస్తి గుడికి వెళ్ళారు. లోపలికి వెళ్తుంటే లేదు బట్టలు వేసుకు రమ్మన్నారు. బట్టలు వేసుకు రావటం అనేది పద్ధతి అని చెప్పారు. ఆవిడ ఆర్గ్యూ చేసింది. ఆవిడ పద్ధతిలో ఆవిడే రైటే. శివుడు దిగంబరుడు అని ఉంది మనకి సాహిత్యంలో. శివుడు దిగంబరుడు, శ్మశానాల్లో ఉంటాడు. ఆయన శ్మశానాల్లోనే తింటాడు, అక్కడే ఉంటాడు. ఆయనకు ఊరు పేరు లేవు అనేది చాలా ప్రామినెంట్ గా అందరికీ తెలిసిన విషయాలు. ఈ అఘోరాలు కూడా శివభక్తులు, శైవ సాధువులు, ఎక్స్ట్రీమ్ అంటే దానిలో కొంచెం ఉగ్రవాదపు లక్షణాలు ఉన్నవాళ్ళు అని అనుకుంటే వాళ్ళు శ్మశానంలోనే ఉంటారు, పుర్రెల్లో తింటారు, మనుషుల సవాళ్ళని పీక్కు తింటారు. ఇలాంటివి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. మరి అఘోరి రెగ్యులర్ గా అదే తింటోందో తెలియదు. తినడానికి పుర్రుందో లేదో తెలియదు. కాలినడకన వెళ్ళాలి కానీ కారులో వస్తుంది. ఆ కారులో నుంచే పెట్రోల్ తీసి మీద పోసుకునే ప్రయత్నం చేసింది. అఘోరాలు అఘోరీలు కాలినడకన వెళ్ళాలి తప్ప కార్లు ఏమిటి వీళ్ళకి అనే దగ్గర నుంచి వీళ్ళ మీద అటాక్ మొదలవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ గుళ్ళోకి బట్టలు కట్టుకు రమ్మంటే రానుంది ఆవిడ. శివుడు దిగంబరుడు కాబట్టి నేను దిగంబరంగానే పెడతానంటే అలా కుదరదు అన్నారు వాళ్ళు. ఫైనల్ గా ఎవరో బట్టలు కట్టారు. ఆ గొడవ అలా సమస్య పోయింది. కాబట్టి బట్టలు కట్టుకుని వెళ్ళాలా లేదా అనే పాయింట్ కి సంబంధించిన గొడవ. శైవాలయాల్లో దీన్ని అడ్మిట్ చేయవలను అంటే వాళ్ళు శైవ సాధువులు కాబట్టి అనేది ఒక ఆర్గ్యుమెంట్ చేసేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఎక్కడికి ఇప్పుడు పోలీసు వాళ్ళకి కూడా భయంగా ఉంది. ఆవిడ ఎక్కడ ఏ గుడి దగ్గరికి వెళ్ళి ఏ గొడవ పెట్టుకుంటుందో అని, ఆవిడ ఏ రూట్ లో పెడుతుంది అనేది ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాక్ చేసి అక్కడక్కడ ముందస్తుగానే చేయటం, తర్వాత ఫైనల్ గా ఇది ఒక అదనపు తలకాయ నొప్పిగా ఉంది అని అనుకుంటే బయటకు గెంటేయటం. ఇప్పుడు అఘోరీ మీద ఏదైనా చర్య తీసుకుంటే, అరెస్ట్ చేయటం లాంటివి ఏదైనా చేస్తే, ఒకవేళ సీరియస్ గా కేసులు పెట్టడం లాంటివి ఏదైనా జరిగితే ఇది సనాతన ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారు పోలీసులు అని ఎక్కడ దాడి చేస్తారో అని భయపడిపోతున్నారు. అది హిందూ మతానికి గ్లాని జరిగిపోతోంది పోలీసుల ద్వారా అని చెప్పి హిందూ సంస్థలని గొడవ చేస్తే మా బతుకులేంటి, మా పరిస్థితి ఏంటి, మా జీవితాలు ఏంటని భయపడుతున్నారు. అందుకని మొత్తం ప్రపంచాన్ని వణికించే ప్రయత్నంలో హిందూ మతము, ఈ సనాతన ధర్మము ఉన్నాయి. సనాతనము హిందూ మతము అంటే వణికిపోతున్నారు. ఇప్పుడు మన ట్రంప్ గారు కూడా అమెరికా ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ఆయన కూడా కెనడాలో జరుగుతున్నటువంటి హిందువుల మీద ఖలిస్తానులు చేస్తున్నటువంటి దాడులు, ఈ బ్యాక్ డ్రాప్ లో ఆయన కూడా రెచ్చిపోయి హిందూ మతం జైగొట్టాడు. అలాగే ఆ కొట్టినందుకు గారు ఆయన కోసం, ఆయన గెలుపు కోసం ఢిల్లీలోను మిగతా ప్రాంతాల్లోనూ పూజలు చేశారు. ఇంత వ్యవహారం నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు సనాతనాన్ని గాని, అఘోరీలను గాని, అఘోరాలను గాని ఎవరు విమర్శించే పని కూడా చేయటం లేదు. విమర్శిస్తే కళ్ళు పోతాయా ఏమైపోతాయో తెలియని పరిస్థితి. అందుకని ఎవరికి వాళ్ళు మౌనంగా చూడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఉన్నంతలో ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం. వాళ్ళు కూడా మీరు జస్ట్ ఒక ఏకవస్త్రమైనా ధరించి రండి అనేది వాళ్ళ ప్రతిపాదన. చివరికి అదే జరిగింది. అలాగే అలా స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లు జరుపుకుంటూ వెళ్ళటమే తప్ప వీళ్ళని తీసుకెళ్లి ఎర్రగడ్డలోనో మరో చోటో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇలాంటి కార్యక్రమాలు ఏమీ వీళ్ళు తీసుకునే ధైర్యం లేదు. దీని వెనకాల ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ ఏమిటంటే స్టేట్ ప్రయోజనం దాంతో లింక్ అయి ఉంది. అఘోరీ పర్యటనతో రాజ్య ప్రయోజనాలు కూడా లింక్ అయి ఉన్నాయి. ఈ హిందూ మతం అనేది ప్రమాదంలో ఉంది అనేది జనాల్లోకి పంపవుతూ ఉండాలి నిరంతరం అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోవడం వలన వీటన్నిటిని అడ్మిట్ చేస్తున్నారు. ఈ గోలంతా అడ్మిట్ చేస్తున్నారు. ఇది వరకు ఇలా అడ్మిట్ చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు అడ్మిట్ చేయటం వెనకాల స్ట్రేట్ స్వభావం ఉంది. అందుకని వీటిని భరించటం తప్ప జనం ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి ఏమిటి గోళ అని చెప్పి దాడి చేస్తే తప్ప ఆగదు. ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేని పరిస్థితి, పోలీసులు భయపడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కోణంలోనే చూడాలి ఈ గొడవ.